నంద్యాల దసరా నవరాత్రులను పురస్కరించుకుని మహానంది నుంచి సాయంత్రం గంగా కామేశ్వరి సహిత మహానందీశ్వర ఉత్సవ మూర్తులు నంద్యాల చేరుకున్నారు. ఆలయ ఈవో లక్ష్మీనారాయణ, ఆలయ సిబ్బంది స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోట వీధిలో బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో జరిగేటటువంటి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనడానికి మహానందీశ్వర స్వామి దంపతులు వస్తున్నారన్నారు. దసరా మరుసటి రోజు తిరిగి మహానందికి వెళ్తారన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది పూజారులు పాల్గొన్నారు. सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते ध्रुवेभ्यः पुरुषाय महादेवादिमहे हे प्रसादो आदेवताभ्यः ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం శ్రీ విజయదశమి నవరాత్రుల బ్రహ్మోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణంలో వెలిసిన కోట వీధి యందు వెలిసినటువంటి శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవం జరుగుతున్న సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామి వారిని ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులందరూ శ్రీ స్వామివారికి పూజలకు వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందుకోవచ్చు కోరుచున్నాము. అలాగే రేపటి నుండి ప్రతిరోజు 2వ తారీఖు వరకు ఉదయం సాయంకాలము పూజలు పురస్కారం జరుగును. అలాగే ప్రతిరోజు సాయంకాలం గ్రామోత్సవం నిర్వహించబడను పట్టణం యందు. కాబట్టి భక్తులందరూ దేవస్థానం ముందుకు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ బ్రహ్మానందీశ్వరాయ నమః. ఈరోజు దసరా నవరాత్రి సందర్భంగా ఆనవాయితీ ప్రకారంగా శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి కామేశ్వరదేవి గంగా సమేత శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి విధి మండపానికి వచ్చారు. కావున ఇక్కడి నుంచి ఊరేగింపు పోయి ఈ నవరాత్రులు 9 నవరాత్రులు చేసుకుని గ్రామోత్సవం చేసుకుంటూ స్వామివారికి రీత్యా గ్రామోత్సవం ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ చూసుకుని లాస్ట్ రోజు ఉదయం పండుగ రోజు అనగా 2వ తారీఖు గ్రామోత్సవం చేసుకుని స్వామివారు 3వ తారీఖు స్వామివారి మహానంది చేరుకుంటారు. ఇది ఆనవాయితీ ప్రకారంగా వస్తుంది.